పేరు ప్రసాద్ తోటకూర. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ప్రవాస భారతీయులుగా ఈ దేశంలో ముఖ్యంగా డాలస్ నగరంలో ఉన్నటువంటి వారందరికి కూడా ఒక అవగాహన కలిగించాలి. ఇక్కడ జీవితం ఏ విధంగా ఉండాలి, జీవన విధానం ఏ విధంగా ఉండాలి, అలాగే అమెరికా దేశంలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏ విధంగా పాటించాలి, ఈ ల్యాండ్ ఆఫ్ ది ఈ ల్యాండ్లో ఉన్నటువంటి లా ఆఫ్ ది ల్యాండ్ ఏ విధంగా మనం ఫాలో కావాలనే విషయాల మీద కొంత చర్చ. ఆ తర్వాత దాన్ని ఇతర సంఘాలకు కానివ్వండి, లేకపోతే ఇతర వ్యక్తులకు కానీ అందరికీ దీన్ని తీసుకెళ్ళాలి, ఈ సందేశం తీసుకెళ్లాలనే ఉద్దేశం చేత ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముందుగా మనం గమనించవలసింది ఏంటంటే, అమెరికా దేశంలో ఉంటున్నప్పుడు అమెరికా దేశపు విధి విధానాల్ని మనం గౌరవించాలి. ఉదాహరణకి మనం భారతదేశపు జెండా, అలాగే యుఎస్ జెండా కనుక మనం ప్రతిసారి ఏ కార్యక్రమంలో పెట్టినట్లయితే ఒక జెండాతో ఎప్పుడు ఉండకూడదు. భారతదేశం జెండా ఒకటే ఉండకూడదు, 2 జెండాలు ఉండాలి, 2 ఒకే హైట్లో ఉండాలి. అలాగే 2 జెండాల యొక్క పరిమాణం కూడా ఒకటే విధంగా ఉండాలి. ఒకటి పెద్ద జెండా, ఒకటి చిన్న జెండా పెట్టకూడదు. అలాగే ఇక్కడ ఆడియన్స్కి కూర్చున్నప్పుడు వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్న యుఎస్ జెండా ఉండాలి, రైట్ హ్యాండ్ సైడ్న భారతదేశపు జెండా ఉండాలి. ఆ తర్వాత చాలా కార్యక్రమాల్లో మనం జాతీయ గీతాలు పాడుతూ ఉంటాం. భారతదేశపు జాతీయ గీతం, అలాగే అమెరికా దేశపు జాతీయ గీతం. దానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంది. మన ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మనం ప్లే చేయకూడదు. మొట్టమొదట గెస్ట్ కంట్రీ యొక్క నేషనల్ యాంథమ్ ప్లే చేయాలి. అంటే మనం గెస్ట్ కంట్రీ అంటే భారతదేశపు యొక్క జనగణమన మొదటగా పాడాలి. ఆ తర్వాత అమెరికా దేశపు జాతీయ గీతాన్ని ఆలాపించాలి. ఇది ఒక ప్రోటోకాల్, దాన్ని పాటించాలి తప్పనిసరిగా. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ చట్టాలని గౌరవిస్తూ మన చక్కని స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కలిగినటువంటి జీవనం కలగడానికి అవకాశం ఇచ్చినటువంటి అమెరికా దేశానికి మనం తప్పనిసరిగా రుణపడి ఉండాలి, గౌరవంగా ఉండాలి. కారణం ఏంటంటే మనం ఇక్కడే, మన పిల్లలు ఇక్కడే, ఆ తర్వాత ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మనంతా ఒకటి ఇక్కడే ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ జీవన విధానంలో బతుకుతున్నాం. కాబట్టి ఈ అమెరికా జనజీవన స్రవంతిలో మనం వేరుగా బతికితే, వాళ్ళతో కలిసి కనుక బతకపోయినట్లయితే అది ఉత్తరోత్తర చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ మన కాంగ్రెస్ మెంబర్ ఎవరు, మేయర్ ఎవరు, సెనేటర్ ఎవరు, వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి మనకు ఒక అనుసంధానం కనుక లేకపోయినట్లయితే, మనం విడివిడిగా కూటమిలాగా బతికినట్లయితే ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితి దారితీస్తుంది అనేది ఒక అవగాహన. ఈ అవగాహనని అన్ని వర్గాల వారికి, అన్ని వయసుల వారికి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా కొత్త తరం భారతదేశం నుంచి అమెరికా వచ్చి ఇక్కడ ఉంటున్న వారికి ఈ సందేశం అందాలని ఉద్దేశం చేత చాలామంది, దాదాపుగా ఒక 50 మంది వివిధ సంఘాల నుంచి, తర్వాత వివిధ ప్రాంతాల నుంచి నాయకులందరూ కూడా వచ్చి వారి యొక్క అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నది, చూస్తున్నది ఏంటంటే, ఈ ఉత్సవాల పేరుతో, ముఖ్యంగా ఈ ఉగాది ఉత్సవాలు కానివ్వండి, లేకపోతే వినాయక చవితి ఉత్సవాలు, ఏ ఉత్సవం వచ్చినప్పుడు కూడా రోడ్లన్నీ బ్లాక్ చేసేసి వాళ్ళ యొక్క శాంతి భద్రతలకు కనుక మనం విఘాతం కలిగించినట్లయితే అది చాలా విపరీతమైనటువంటి ధోరణులకి, ప్రభావాలకి దారితీస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతా మనమే ఉన్నాం కదా, ఆ రోడ్డు బ్లాక్ చేస్తే ఏమవుతుందని ఉద్దేశం చేత రోడ్స్ బ్లాక్ చేయడం, ఇతరులకి ఏమాత్రం శాంతి భంగం కలగకుండా చూసుకోవాలి. మనం ఏదైనా రిలీజియస్, స్పిరిచువల్ ఫెస్టివల్స్ చేసుకుంటే దాన్ని టెంపుల్ ప్రాంగణం, దేవాలయ ప్రాంగణానికే పరిమితమై ఉన్నట్లయితే ఎవరికి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా రోడ్ల మీదకి వచ్చి వీరంగం వేసి అక్కడంతా కూడా మోతగా చేసినట్లయితే అది చాలా జుగుప్సాకరంగాను, ఇతరుల దృష్టిలో మనం ఒక విధమైనటువంటి శాంతి భద్రతల విఘాతం కల్పించే వ్యక్తులుగా ఉంటాం. అది చాలా జాగ్రత్తగా మనం గమనించి ఇక్కడ మెసులుకోవాలి. ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్లో మన బిహేవియర్లో కూడా మార్పు రావాలి. గట్టిగా అరవడం, లేకపోతే సెల్ ఫోన్లో, ఈ కాస్ట్కోల్లోనూ, పెద్ద పెద్ద గ్రాసరీ స్టోర్లోనూ పిచ్చిగా మాట్లాడడం, అది ఒక విధమైన విపరీతమైన ధోరణిని తెలియజేస్తూ ఉంది. అది మన జీవన విధానం కాదు. ముఖ్యంగా మన భారతీయులు శాంతి కాముకులం. అలాగే మనం ఒక క్రమశిక్షణతో వచ్చి ఈ జీవితం గడుపుతున్న వాళ్ళం. కాబట్టి ఆ విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఉన్నప్పటికి కూడా మనమంతా కూడా భారతదేశపు రాయబారులాగా ఉంటే అది మనకి గౌరవం, మన దేశానికి గౌరవం. భారతదేశపు, అమెరికా దేశపు సంబంధాలని బలోపేతం చేయడానికి మన జీవితం ప్రతిబింబించాలి తప్ప అది వేరుగా ఉన్నట్లయితే అది చాలా చాలా ప్రమాదమైన పరిస్థితులకు దారితీస్తుంది. కొత్త సినిమాలు వచ్చినప్పుడు అది అక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితులకి దారితీసే సన్నివేశాలు, కొబ్బరికాయలు కొట్టడం, హాల్లో అంత పేపర్లు చించి పారేయటం. అక్కడ మన తెలుగు సినిమాలే కాదు, అదే థియేటర్లో చాలా అమెరికన్, ఇంగ్లీష్ మూవీస్ కూడా నడుస్తూ ఉంటాయి.
వాళ్ళందరికీ ఏం అర్థం కాదు ఏం చేస్తున్నాం. డాన్సులు వేయటం ఇవన్నీ కూడా ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడం వల్ల మన ప్రతిష్టను మనమే దిగజార్చుకుంటున్నాం. అది ముఖ్యంగా యువతరానికి, కొత్తగా వచ్చిన తరానికి అది చాలా జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే అది ఒక్కళ్ళతో పోదు. అది ఏదన్నా జరిగితే తెలుసు మీ అందరికి తెలుసు ఇక్కడ గన్స్ అనేవి విచ్చలవిడిగా ఉంటాయి. ఎవరికైనా తలనొప్పి వచ్చినట్లయితే ఒకసారిగా కొన్ని వందల మంది చచ్చిపోవడానికి అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదం వంచున మన జీవితం గడుపుతున్నాం. ఇవన్నీ కూడా మేము చర్చించడానికి చాలామంది మిత్రులందరూ కూడా వచ్చి వారి యొక్క అభిప్రాయాలు పంచుకున్నారు. ముందు ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఈ విషయాన్ని మనం వివిధ మాధ్యమాల ద్వారా, ముఖ్యంగా TV9 లాంటి సంస్థల ద్వారా ముందుకు తీసుకెళ్ళినట్లయితే, ప్రజల్లో ఒక అవగాహన కలిగించినట్లయితే, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారు, వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలి. వారు కూడా వీళ్ళకి సరైన విద్యాబుద్ధులు నేర్పడం అనేది అక్కడి నుంచి కూడా అవసరం. అలాగే రాజకీయ నాయకులు, అలాగే సినిమా స్టార్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళే దాన్ని ఎంకరేజ్ చేసినట్లయితే ఇది ఒక హిస్టీరియా లాగా తయారవుతుంది. దయచేసి వీటన్నిటిని కూడా గమనించి మనం సరైనటువంటి జీవన విధానాన్ని గడిపినట్లయితే, ముఖ్యంగా ఇక్కడ అమెరికన్ జనజీవన స్రవంతిలో భాగం అయ్యేట్టుగా మన జీవన విధానం ఉన్నట్లయితే అందరూ హర్షిస్తారు.